హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్లో అప్కమింగ్ ట్విస్ట్ టర్న్లు, అలాగే ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అయితే చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. రుద్రాణి గారికి మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఒక ఆట ఆడుకున్నారంటే అసలు ఫ్రెండ్స్గా యామిని ఆడుకుంటారంటే యామిని గారి ప్లేస్లో వచ్చి మన రుద్రాణి గారు అయితే పక్క చిక్కిపోయారు. అసలు రాహుల్ని అయితే పాపం రాహుల్ రే అంటాడు, అలాగే యో సార్ అంటాడు, రే అంటాడు, సార్ అంటాడు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎపిసోడ్ మాత్రం. ఈరోజు భలే డిజైన్ చేశారు డైరెక్టర్ గారు మాత్రం. బ్రహ్మముడి బాగలేదు అనే వాళ్ళకి ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది అనేసి నేను బల్లబుద్ధి అయితే చెప్పగలను. ఎమోషన్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఎందుకంటే అక్కడ సీతారామయ్య గారు అయితే వీడియో కాల్ చేసిన తర్వాత మన రాష్ట్రం మాట్లాడిన తీరు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇప్పుడు మనకి ఏఐ క్రియేషన్ అనేసి ఒకటి ఉంది, మీ అందరికి తెలిసిందే. పెళ్ళిలో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వీడియో ఒక డిస్ప్లే అవుతా ఉంది కదా, ఒక డిస్ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళు స్వర్గం నుంచి వచ్చినట్టు డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు అయ్యే ఎమోషన్స్ అన్నీ ఈరోజు అయితే ఎపిసోడ్లో అయితే మనకు చూపించినట్టు అయింది. ఎందుకంటే రాజు చనిపోయాడు అనుకుని రాజు మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే, మీరు పిలవాలి కానీ నేను ఎప్పుడన్నా వచ్చేదానికి రెడీగా ఉన్నాను తాతయ్య అనేసి మన రాజు కలుపుకొని మాట్లాడడము. అసలు ఆ బాండింగ్స్, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అందరూ కలిసికట్టుగా ఉన్నారు కదా, ఆ బాండింగ్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మంచి ఎపిసోడ్ అయితే పడింది ఈరోజు మాత్రం, ఖచ్చితంగా మంచి ఎపిసోడ్ పడింది. అక్కడ అపర్ణ గారిని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అపర్ణ గారు అంటే ఆల్రెడీ చూసేశారు కదా, వాళ్ళు నాటకం ఆడుతూ ఉంటారు తెలిసిపోతుంది అనేసి అందరూ మాట్లాడుతూ ఉంటే అపర్ణ గారు బాధ ఒక నిమిషం చూపించారు మనకి. అదే అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఆ విధంగా అయితే అపర్ణ గారిని కూడా మనం కన్సిడర్ చేయాలి ఈ వీడియోలో. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రుద్రాణి గారి కథకు అయితే వద్దాం. రుద్రాణి గారిని మాత్రం రాజ్ ఫ్రెండ్స్ ఎరగ ఆడేసినారు అసలు. ముందు కలపమంటారు, అవి చేయమంటారు, ఇవి చేయమంటారు, డ్యాన్స్ చేయమంటారు, బాలయ్య బాబు డ్యాన్స్ అంటారు. ఇది ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ చూసినప్పుడు ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఫుల్ ఎమోషనల్ ఉంటుంది. నెక్స్ట్ 10 నిమిషాలు ఫుల్ ఫన్ ఉంటుంది. అసలు మన అప్పు అయితే మన అప్పుకి ఫోన్ చేసి అయితే స్వప్న చెప్పింది కదా, స్వప్న చెప్పినప్పుడు అప్పు అయితే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసింది. అప్పు బయట ఎత్తుక్కుంటా ఉంటుంది అనేసి వాళ్ళైతే ప్లాన్ చేశారు పాపం రుద్రాణి గారు, మన రాహుల్. కానీ ఇక్కడైతే ఫుల్ రివర్స్ జరిగింది. అసలు వాళ్ళకి ఎవరో ఒకటి తెలియదు, ఏ సందీప్ అనేసి వాళ్ళు పిలుస్తూ ఉంటే వీళ్ళు సార్ అనుకుంటా వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే రేపు రాజ్ పెళ్లి గురించి అయితే స్టోరీ చెప్తా ఉంటారు, ఏం జరిగింది. స్వప్న అయితే వెళ్ళిపోయింది కదా, పెళ్ళి ముసుగేసుకొని పెళ్ళి కూర్చోవలసి వచ్చింది అనేసి అక్కడ చెప్తా ఉంటే యామినికి చెప్తా ఉంటాడు, ఈ స్టోరీ నేను ఎక్కడ ఉన్నట్టుంది, ఎక్కడో జరిగినట్టుంది అనేసి. అక్కడ యామిని అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఈ 4 ఎపిసోడ్లో ఏదో పెద్ద ట్విస్ట్ అయితే రాబోతుంది. గతం గుర్తొచ్చేది మాత్రం కాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశాను, 4 ఎపిసోడ్లు ఎలా ఉంటాయని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.